హలో గాయ్స్, మేమైతే ట్యూబ్లో గాలి అయితే కొడుతున్నాం. ఎందుకు కొడుతున్నాం అనేది సేపట్లో కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా నది కనిపించిందా? అయితే మేము వచ్చేసినాం నది కాడికి. అంటే అందరు ప్లాన్ వేసుకున్నాం అనమాట, ఇట్లా నది కాడికి పోయి మంచిగా స్నానాలు చేయాలని. యాక్చువల్గా శివరాత్రి ముందు రోజు అనమాట. ఇంకా ఇట్లా ఎంజాయ్ చేద్దాం రా అంటే సరే అన్న ఎంజాయ్ చేద్దామని మావాడు కూడా అన్నాడు. అట్లానే ట్యూబ్కి మేము గల్లీ నింపుకొని మంచిగా మావాడైతే రెడీ అయిపోయింది దునకడానికి. ఆడు మునుగురా అంటే మునుగురే. మా బాబాయ్ అయితే నీళ్ళు కొట్టిండు. ఇక స్టార్ట్ అయిపోయింది ఆడ ఆడుకోవడం. వాడు ఆడుకొని చూసి ఒకడు దునకడం స్టార్ట్ చేసిర్రు మా వాళ్ళు. ఇక మా బాబాయ్ కూడా ఆడాలనిపించిందేమో, మా బాబాయ్ కూడా ఆడుతుండు. అలా నిఖిల్ గాడు కూడా మంచిగా ఆడుకుంటుండు. ఇక దాంతోపాటు ఇంకోటి దూకిండు. స్పైడర్ మ్యాన్ లెక్క జయ్యని పోయి ఇక ఆ ట్యూబ్ని అయితే పట్టుకొచ్చిండు. ఎందుకంటే ఆ ట్యూబ్ అటు కొట్టుకుపోతుండే. ఇక మళ్ళీ మావాడైతే ఎక్కిండు. మావాడిని సైజ్ ఏమో ఎక్కువ, ఆ ట్యూబ్ ఏమో చిన్నగా, అది సెట్ అవుతలేదు. ఇక అట్లనే మనం కూడా దూకుదామని పెద్ద పీకుడు కానీ పోయినా అనమాట. నిజం చెప్పాలంటే నాకు కూడా ఆడ రాదు. సరే మనం ఇక ట్యూబ్ వేసుకొని జర ఈత కొట్టి చూద్దామని తిప్పి అని కొట్టుకున్నామన్నమాట. అది కొడితే సరే ఈత కొడదామంటే అది ఎటో గుంజుకుపోతుంది. ఊరికి అమ్మ ఇది పోయేటట్టున్న పట్టుకోరయ్యా అని పట్టుకోమని చేసిన. ఇక సరే మొత్తానికే పట్టుకొని అమ్మ ఇది ఏంద్రా నాయన, ఈ చిరాకు దొప్పుతుంది, ఇది ఏంది అటు కొట్టుకుపోతుంది, జర వాటర్ ఎక్కువ ఉందన్నమాట. ఇక మనతో పడేమో చిన్నపిల్లలు ఉన్నారా, అలా సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఇట్లా కాదురా అయ్యా అంటే నేను చెప్తుండే నా మీద దూకుతుండే. ఆడు చూడు మావాడు ఎట్లా పడితే అట్లా చేస్తున్నాం అందరం. అరే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది, ఇట్లా సెట్ కాదురా, మనం వేరే దగ్గర పోదామంటే అన్న ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది, ఇంకా చిన్నపిల్లలతో భయమని మావాడు కూడా సరే నాడు అన్న అటు పోదాం, వేరే దిక్కు పోదాం అన్నాడు. సరే నాడు పోదాం, అటు సైడ్ పోదాం, ఇక అటు సైడ్ బాగుందని ఇంకా మావాడు కూడా చేయి చూపించిండు. సరే మేము తటపుట దారుకొని ఇక బయలుదేరదామని ప్లాన్ చేసినాం. ఇక మావాడు ట్యూబ్ వేసుకుని పోతాంటే లేదు నేను నేనే వేసుకోపోతాను పెద్ద పీకుడు కానీ లెక్క ట్యూబ్ పట్టుకొని అయితే బయలుదేరాను అనమాట. మొత్తానికి చేంజ్ టు ప్లేస్. వేరే దగ్గరికి అయితే వచ్చేసాము. ఆటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా చిన్నపిల్లలు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మంచి ఆటలు ఆడవచ్చు అనమాట. ఇక్కడ మా అల్లుడు, 2 అల్లుళ్ళు, మా 3 తమ్ముళ్ళు, ఇక అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చూడు ఒక దాని మీద 3-4 కూర్చున్నాడు. దన్న పడు దాన్ని ఆగమా అని చేసాడు. అసలు ఆ బెలూన్ ఏమనుకుంటుంది నీ అమ్మాయి, నేనేమో గిత్తతో ఉంటే ఈ దున్నపొద్దులేంద్రా అయ్యా నా మీద కూర్చుంటారు అనుకుంటారేమో. సరే మన వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.